కార్యక్రమం మన నియోజకవర్గంగా అంటే మన చిత్తూరు జిల్లాలో మన పొలంనేరు నియోజకవర్గంలో 5 మండలాలకు కలిపి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు కంటి సమస్యలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో పైకి వచ్చింది. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా ఆయన చాలా పేదరికం నుంచి వచ్చారు. ఎవరు మహతి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజ్ సార్ గారు పేదరికం నుంచి వచ్చి బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఆయన అలాంటి పేదరికం ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కంటి వైద్య శిబిరాల గురించి ఆయన అందరితో మాట్లాడి డిస్కస్ చేసి ప్రతి నెల ఇక్కడే కాదు ప్రతి నెల మొదటి ఆదివారం బైరెడ్డిపల్లి హై స్కూల్లో ఈ క్యాంప్ పెడతారు. ఇది ఆనవాయితీగా గత 10-11 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అది చాలా మంది వచ్చి చూసుకుంటూ ఉంటారు, మనోళ్ళు వచ్చి చూసుకొని ఉంటారు. అదేవిధంగా ప్రతి నెల 9వ తేదీ అంటే గర్భిణీ స్త్రీలు మండల స్థాయిలో చెకప్ కోసం హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా పౌష్టికాహారం అంటే మంచి నాణ్యమైన భోజనం ఆ రోజు అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఆయన అమెరికాలో ఉన్నా కూడా మా టీం తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మీ పిల్లలు ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉంటే ఉద్యోగాలు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకందరికీ కూడా పిలిపించి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పిలిపించి జాబ్ మేళ పెడతా ఉంటారు. అంటే అక్కడ ఉద్యోగం ఉంది, మీరు చదువుకున్నారు, మీ చదువుకు సంబంధించి అక్కడ కంపెనీలో ఉద్యోగం ఉందనేసి ఆ ఉద్యోగాన్ని కూడా కల్పించేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే మనము చాలా మంది భారతదేశంలో మంచి వ్యక్తులు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, మంచి చేయాలా సేవ చేయాలన్న ఆలోచన ఎవరికి రాదు. అటువంటి ఆలోచనతో సార్ వచ్చేసి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి రావడము చాలా అభినందనీయము. మీరందరూ కూడా మహతి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ మరికొద్ది సేపట్లో సార్ గారు వచ్చారు. చిన్న ప్రాబ్లం వల్ల సార్ గారు బెంగళూరుకి వెళ్ళారు, వస్తారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మెడిసిన్స్ అయితేనేమి ఈ డాక్టర్లు చెప్పినటువంటి పద్ధతులు పాటించి మీరందరూ బాగుందామా? మీకంతా ఇప్పుడు బాగా కనపడుతుందా? బాగా కనిపిస్తుందా? చేయలేదని ఓకే సూపర్. ఈ ఆపరేషన్ తీసుకునే డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీ దగ్గర? లేదు కదా, ఫ్రీగా చేశారు కదా. ఇక్కడే చేశారా, చెన్నైకి పోయినారా? ఇక్కడే చేశారు కదా. అందరూ పొలంనేరు పక్కన చుట్టుపక్కల ఊళ్ళోనేనా? ఓకేనా. ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదము ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు మాట్లాడతారు గారికి. ఓకే, థ్యాంక్ యూ.